భారత్లో స్మార్ట్ఫోన్ మార్కెట్లో యాపిల్ బ్రాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో యాపిల్ ఐఫోన్ సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 21.5% వృద్ధి చెంది 59 లక్షల యూనిట్లకు చేరాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ తెలిపింది. ఈ కాలంలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు అత్యధికంగా సరఫరా కాగా మొత్తం భారత్ స్మార్ట్ ఫోన్ సరఫరాల్లో ఐఫోన్ 16 వాటా 4%గా నమోదైంది. ఇదే సమయంలో యాపిల్ ఉత్పత్తుల సప్లయర్ అయిన ఫాక్స్కాన్ భారత్లో ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రారంభించింది. బెంగళూరు సమీపంలోని దేవనహల్లిలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన ఫాక్స్కాన్ యూనిట్లో ఈ ఉత్పత్తి చేపట్టారు. ఈ ప్లాంట్ చైనా వెలుపల ఫాక్స్కాన్ ఏర్పాటు చేసిన రెండో అతిపెద్ద ఫ్యాక్టరీగా గుర్తింపు పొందింది. ఈ చర్య భారత్లో యాపిల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచనుంది. 2025 ప్రథమార్థంలో భారత్లో మొత్తం 7 కోట్ల స్మార్ట్ ఫోన్లు సరఫరా కాగా ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 3.7 కోట్ల ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయని ఐడీసీ నివేదిక తెలిపింది. అయితే చైనా బ్రాండ్లైన వన్ప్లస్, పోకో, షియోమి, రియల్మీ సరఫరాలు తగ్గడంతో మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి నిదానంగా ఉంది. రియల్మీ సరఫరాలు 17.8% తగ్గి మార్కెట్ వాటా 9.7%కి పరిమితమైంది. షియోమి సరఫరాలు 23.5% తగ్గగా మార్కెట్ వాటా 9.6%గా నమోదైంది. అదేవిధంగా పోకో సరఫరాలు 28.8% తగ్గి మార్కెట్ వాటా 3.8%కి చేరింది. చైనా బ్రాండ్ల సరఫరాలు తగ్గినప్పటికీ యాపిల్ ఐఫోన్లు భారత మార్కెట్లో బలమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఫాక్స్కాన్ యొక్క ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం భారత్లో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు యాపిల్ బ్రాండ్ విస్తరణకు దోహదపడుతుంది. ఈ పరిణామాలు భారత్ను స్మార్ట్ఫోన్ ఉత్పత్తి, సరఫరాల్లో కీలక కేంద్రంగా మార్చే దిశగా సాగుతున్నాయి.